రాత్రి వస్తే ఎట్లుంటుంది? గమనించారో లేదో కానీ వాగ్దానం తీసుకుంటే ఎవరి మాట వినం, మన ధ్యానంలో మనం ఉంటాం కదా. గమనిస్తామా? ఎవరు ఎట్టబోతే నాకేం పని లేదు, నా వాగ్దానం ఏంటి, ఎంత ఆసక్తి ఉంటుందో కదా. ఎందుకంటే ఆ వాగ్దానం యొక్క విలువ మనకు తెలుసు, ఆ వాగ్దానాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం కదా. ఆ రుచి మనకు తెలుసు కాబట్టి ఇంకా వాగ్దానం తీసుకున్నామంటే ఎవరు ఎట్టున్నారో ఎప్పుడు వెళ్ళాలా ఏంది కూడా తెలియదు. ఆ వాగ్దానం చదువుకున్న తర్వాత అప్పుడు సంతోషంగా వెళ్ళగలం కదా. అయితే సంతోషంగా వాగ్దానాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళగలం కదా. అయితే ఇక్కడ అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఇచ్చాడమ్మా వాగ్దానం? 75 ఏండ్లంట. చూడండి, 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం తీసుకున్నాడు. మరి చూస్తే మరి వాగ్దానం నెరవేర్చబడిందా? శారాని గమనిస్తే మరి చెప్పుకుంటారా లేదా వాగ్దానం? మీరు చెప్పుకోరా? చెప్పుకుంటారుగా, ఇంట్లో అందరూ చెప్పుకుంటాం. ఏమని? నాకు వాగ్దానం వచ్చింది. నీకేం వాగ్దానం వచ్చింది కదా. కుటుంబంలో మనం రక్షించబడినటువంటి వారమైతే మన వాగ్దానం చూసుకుంటాం, భర్త వాగ్దానం చూసుకుంటాం, బిడ్డల వాగ్దానాలు చూసుకుంటాం, చదువుకుంటాం కదా. చదువుకొని సంతోషం అన్నమాట. ఈ సంవత్సరం నీ జీవితంలో నా జీవితంలో ఏం చేయబోతున్నాడో మనకు ముందుగానే చెప్పేస్తాడు, మనకు చెప్పకుండా ఏది చేయడు. అయితే ఇక్కడ శారాను గమనిస్తే ఇక్కడ చూడండి, మరి 11వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో చూడమ్మా. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని ఎంచెను గనుక తాను వయస్సు గతించినదైనను శక్తి పొందిన. గర్భం ధరించడానికి శక్తి ఎంత? వయసు అయిపోయింది కదా. మామూలుగా అయితే ఇప్పుడైతే డాక్టర్స్ ఏం చెప్తారు? పిల్లలు పుట్టాలంటే ఇంక అవకాశం లేదమ్మా నీకు, ఇదేంది ఇది, ఈ ఏజ్కి వచ్చావేంటి, ఏమన్నా పిచ్చా ఏంటి, ఈ వయసులో పిల్లలు కావాలని నువ్వు మమ్మల్ని అడగడం కూడా రాంగే అని చెప్తారు. కానీ ఈ పరిస్థితి ఏంటి? వయసు గతించిపోయింది కాబట్టి ఈనాడు పుడతారా మనకే ముందు డౌట్ వచ్చేస్తుంది. ఇదేంటిది, వాగ్దానం అయితే చేశాడు కానీ ఇది నిజంగా నెరవేరుతుందా? డౌట్ రాదమ్మా. అందుకని ఏం జరిగిందంటే చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయంలో మనం గమనిస్తే చూడండి, 12వ వచనం చూడమ్మా. చదువు. శారా ఉడిగిన దాన్నైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, తనలో నవ్వుకున్నాడంట. అంటే ఎవరికి కనపడకుండా ఏమేం చేసింది? నవ్వుకుంది. అంటే పిల్లలు పుడతారంటే ఈ ఏజ్లో ఏం పుడతారు మనం కూడా చెప్పేస్తాం కదా. ఎంత మా వయసు అంటే నాకు పిల్లలు లేరంటే ఇంకా పుట్టడానికి కూడా నీకు అవకాశం లేదులే కదా అని చెప్తాం. మనమే చెప్పేస్తాం. ఏంటంటే దేవుడు తర్వాత చెప్తాడులే, మనం ముందు చెప్పేస్తాం చూడగానే. ఒకవేళ మనం కాదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమ్మా ఏమన్నా మైండ్ పోయిందా ఏంది, నీకు ఎట్ట పుడతారనుకొని వచ్చావు కదా అని అనరా అంటారు. కానీ ఈమెకి డౌట్ వచ్చింది, ఏంటి నాకు పుడతారా? ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆమె నమ్మిందా? నవ్వింది కదా. ఆ మాట చూడమ్మా, పైన ఒక మాట అంటాడు చూడు, 11వ వచనం నుంచి చదువురా. వృద్ధులై ఉండిరి, శారాకు నిలిచిపోయెను గనుక తరువాత సుఖము కలుగునా, తనలో నవ్వుకున్నాడంట కదా. వాగ్దానం ఇచ్చాడు, వచ్చే సంవత్సరానికి నీకు ఒక బిడ్డ పుడతారు అని చెప్తే కూడా ఏమనుకున్నది? నమ్మకం లేదు కదా. మనం కూడా అనేకసార్లు నమ్మినట్టే నటిస్తాం, నమ్మం. నిజమేనా కాదా? దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు, కానీ నమ్మినట్టు ఉంటాం. కానీ కొంతమందిని మేము పరిచర్యకి వెళ్తే అడుగుతాను నేను, అమ్మా వాగ్దానం తీసుకున్నావా? నీవా? ఏమో అక్క తీసుకున్నాను, ఆడబెట్టాను అంటే దాని మీద శ్రద్ధ లేదు కదా. ఈనాడు మనం కూడా అలాగే ఉన్నామా? అలా ఉండకూడదు. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తాం. కానీ మనం అనేక సార్లు ఏం చేస్తాం? ఇదేం జరుగుతుందిలే,
ఇదేముందిలే అని అనుకుంటావేమో. జాగ్రత్త, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి నీకు ఇచ్చిన వాగ్దానం కంపల్సరీగా నెరవేరుతుంది. గమనించారో లేదో కానీ నా జీవితంలో అయితే మొదటి నెలలోనే, జనవరిలోనే నెరవేరుతుంది, స్టార్ట్ అవుతుంది అప్పుడే. అంటే ఇంకా 12 నెలలు ఉంది కదా, 12 నెలల్లో ఎన్ని నెరవేర్చుంటాడో చూడగలం, గమనించాలి. కానీ మనం గమనించాం, తీసుకుంటాం, ఎక్కడ పెడతాం? ఎక్కడ పెడతామమ్మా? చదువుకోం, చూసుకోం కదా. అయితే నీ వాగ్దానం ఏంటో చూసుకో. నీ వాగ్దానానికి నీ జీవితంలో నెరవేరేదానికి లింక్ ఉంటుంది. బాప్తిస వాగ్దానం తీసుకున్నారా? బాప్తిస వాగ్దానానికి నీకు ప్రతి సంవత్సరం వచ్చే వాగ్దానానికి కూడా లింక్ ఉంటుంది. దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చకుండా ఉండడు. అయితే నువ్వు గమనించావా? కొంతమంది అంటారు, ఏమో నాకు తీసుకున్నా కానీ ఇంకా నాకేం నెరవేర్చలే. అప్పుడు ఎప్పుడో ఏంటిది, ఎప్పుడో డిసెంబరో కదా, అప్పుడు కూడా ఏమంటారు, ఏమో నాకు అర్థం కావట్లేదు అక్క వాగ్దానం అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మనకు అంత శ్రద్ధ ఉందన్నమాట దేవుని మీద. ఈనాడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు కనుక ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ మనమే గమనించం, మనకు అర్థం కాదు. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. వాగ్దానం అంటే మనం చదువుతూ ఉంటాం కదా. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 1 సంవత్సరం 2013 సంవత్సరంలో నాకు ఈ వాగ్దానం వచ్చింది. ఆయన 18వ వచనం, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూసారా ఈ మాట ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? కొంతమంది చెప్పారు నాకు ఈ వాగ్దానం వచ్చిన తర్వాత, ఆ వాగ్దానం చదువుకొని ఇదేంది బాగలేదు, ఎందుకు గాయాలు గీయాలంటున్నాడు, తీసి అక్కడ పెట్టేసి ఇంకో వాగ్దానం తీసుకున్నారంట. ఇలాగే చేస్తున్నారు మీరు కూడా. దేవుడిచ్చిన వాగ్దానం కరెక్ట్గా నెరవేర్చబడుతుంది. నేను కూడా అప్పుడు డౌట్ అన్నమాట. ఏంటంటే వాగ్దానం తీసుకునేదాన్ని కానీ, నమ్మేదాన్ని కానీ ఇంత నమ్మకం లేదు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుని గమనించే స్థితిలో అప్పుడు లేనన్నమాట. అప్పుడు ప్రార్థన చేస్తా, ఇదేంది ప్రభా గాయం అన్నావే, ఈ సంవత్సరం నాకేదో దెబ్బలు తగులుతాయి, గాయాలు అవుతాయి అని అనుకొని నేను ఈ ధ్యానం చేస్తా వచ్చా ప్రభు సన్నిధిలో. ప్రభా గాయం అన్నావు, ఏం గాయం అవుతుంది, ఎక్కడ పడేస్తాడో బండి మీద ఎక్కితే, నేను బండి కూడా ఎక్కను అని అనుకున్నా. ఎందుకంటే ఆడ దగ్గర పడేసే పరిస్థితి వస్తుంది నాకు, అందుకని నేను ఎక్కను అని మనసులో అనుకునేదాన్ని. ఏమని? ఎక్కను, ఎందుకంటే ఆడ దగ్గర పడేస్తాడేమో, ఏదో గాయం అవుతుందేమో, ఎందుకంటే దేవుడి మాట కరెక్ట్గా నెరవేరుతుంది కానీ నమ్మకం ఉంది కదా దేవుని మీద, అందుకని మనసులో అనుకొని నేను వస్తాలేపా అట్లా చెప్తా ఉండేది. సరే, ఈ వాగ్దానం గురించి నాకు అంతగా తెలియదు అన్నమాట. ఏదో తీసుకున్నాం, ఆరాటపడి తీసుకుంటాం కదా. 31వ తేదీ రాత్రి ఇవ్వలేదనుకో, అక్క పరిస్థితి ఏంది? భలే వాళ్ళే, మేము వచ్చింది దేనికి ఈరోజు? ఆ వాగ్దానం కోసమే. ఆ రోజు చూడండి మందిరం అంతా నిండిపోతుంది. ఎందుకు? కేవలం వాక్యం వినం. ఏం వింటాం? దేని చూస్తుంటాం? ఎక్కడ పెట్టారు వాగ్దానాలు, ఎక్కడ దించుతారా, ఎప్పుడు తీసుకుందామా, తీసుకున్న తర్వాత చూడండి ఎవరి ధ్యానంలో వాళ్ళు ఉంటారు కదా. అయితే ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితాల్లో అనుభవిస్తున్నామా? అప్పుడు కూడా నేను కూడా 2013 సంవత్సరంలో నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ఈ వాగ్దానం నెరవేరుస్తాడు దేవుడు, కానీ గాయం అన్నాడే ప్రభా, ఇంకొక వాగ్దానం తీసుకునేదా? ఇంకో వాగ్దానం తీసుకోకూడదు, ఒకటే మనకు వాగ్దానం. కొంతమంది తీసుకుంటారు, మరి వాళ్ళ అనుభవాలు ఏందో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒక్కటే తీసుకుంటాను. అయితే ఈ మాట అన్న తర్వాత నాకు భయం వేసి ప్రభా నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావు, కానీ గాయం అన్నావే, నాకు దాని గురించి వివరించు ప్రభా అని చెప్పి బైబిల్ తీసుకొని ధ్యానం చేస్తూ వస్తే చదవండి, చూడమ్మా 26వ వచనం చూడమ్మా. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు వయసు గలవాడవై నీవు సమాధికి. ఇదేంట? ఈ మాట చదివిన తర్వాత కొంచెం పోయే పరిస్థితి లేదులే ఈ సంవత్సరం బతుకుతాను అని అనుకొని కొంచెం ధైర్యం వచ్చింది. ప్రభా ఏంది, నువ్వు పూర్ణ వయసు వచ్చిన దాకా బతుకుతావులే అని చెప్పేవే, మరి గాయం అన్నావి, ఏం గాయం ప్రభా అని ధ్యానం చేస్తూ వచ్చా. దేవుని యొక్క వాగ్దానాలు కరెక్ట్గా నెరవేరుతాయి కదా. అదే చూడండి ఇక్కడ ఒక మాట చదువుదాం.
5వ అధ్యాయంలో 1వ వచనం చూడమ్మా. మొరలిడిన ఎడల ఉత్తరం ఇయ్యగలవాడు ఎవడైనను ఉండునా? తిరుగుదువు. చూసారా ఇక్కడ ఈ మాటలు చూడండి. కాబట్టి ఉత్తరం ఇచ్చేవాడు ఎవరమ్మా? నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? దేవుడే. కాబట్టి మనలో ఏముండాలా? విశ్వాసం ఉంచాలా. కానీ శారాలో విశ్వాసం లేదా? ఉందా? మరి ఎందుకు నవ్వింది? పరిస్థితులను బట్టి కదా. అనుకుందాం, ఏం పరిస్థితి? వృద్ధాప్యం. అసలు పుడతారా? ఇక డౌట్, మనకి విశ్వాసం కూడా ఉండదు. కానీ అబ్రహాముకి విశ్వాసం ఉందా? ఏముంది విశ్వాసం? చూద్దామా? చూడండి, ఆదికాండం చూడండి, ఆ మాట చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం చూడమ్మా. చూడమ్మా, 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడ్డాడు. సాగిలపడితే ఎవరికి కనపడదుగా? కనపడుతుందమ్మా. కూర్చుంటే నవ్వితే కనపడుతుంది. కానీ తెలివిగా ఏం చేశాడు అబ్రహాము? సాగిలపడ్డాడు, నవ్వుకున్నాడంట. చూసావా? ఇది నాకు తర్వాత తెలిసింది. ఏమని తెలిసిందంటే, శారా నవ్విందని చెప్పుకుంటాం ఎప్పుడు. ఎంతసేపు శారా మీదే పెట్టుకుంటాం, ఎందుకంటే స్త్రీలం కనుక. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది? అబ్రహాం కూడా ఎవరు కనపడకుండా ఏం చేశాడమ్మా? నవ్వాడంట. చూసారా? ఆ తేడా నేను తర్వాత ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేసి చూపించాడు. అబ్రహామే ముందు నవ్వాడు, తర్వాత కదా శారా నవ్వింది. 18వ అధ్యాయంలో ఆమె నవ్వింది, 17వ అధ్యాయంలోనే అబ్రహాము నవ్వాడు. చూసారా ఏమనుకుంటున్నాడో చూడండి, చదువమ్మా. 100 ఏళ్ల వారికి సంతానం కనునా అని మనసులో అనుకుని. ఎక్కడ అనుకున్నాడంట? మనసులో అనుకున్నాడంట. ఈనాడు మనసులో మనం కూడా చాలా అనుకుంటాం. అనుకోమా? పైకి ప్రైజ్లాడ్ చెప్తాం, లోపలే ఏముండదమ్మా? వృధాగా చెప్పాను ఇంక ప్రైజ్లాడ్, అనవసరంగా ఎదురు వచ్చింది కాబట్టి చెప్పా. అనుకోవా? ఉంటుందిగా కొంత లోపల జాగ్రత్త. ఈనాడు హృదయంలో ఉన్నది కూడా ఎవరికి తెలుసమ్మా? దేవుడికి తెలుసు. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ కూడా ఏముండకూడదు. ఎందుకంటే అబ్రాము హృదయంలో ఏముంది? అబ్రామును ఏమని చెప్తాం? విశ్వాసులకు తండ్రి కదా. ఆయనకు మంచి పేరుంది. కానీ లోపల ఏం జరిగింది ఎవరికి తెలియదు. తెలుసమ్మా? ఇది బైబిల్లో రాశాడు కాబట్టి మనకు తెలిసింది. కాబట్టి ఈ అబ్రామే ముందు నవ్వాడు. పిల్లలు పుడతారంటే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రామే ముందు నవ్వాడు. శారాకి చెప్పాడా నేను నవ్వాను అన్నాడా? లేదు, రహస్యం అన్నమాట. అలా డౌట్ ఉండకూడదు కదా. కానీ తర్వాత నేను ధ్యానం చేస్తున్నా అంటే ముందుగా అబ్రామే నవ్వాడా ప్రభువా? మనం ఎంతసేపు చెప్పుకునేది శారాని గురించే చెప్పుకుంటాం. అయితే ముందు అబ్రామే నవ్వాడు, నవ్విన తర్వాత శారా నవ్వింది. అంటే నిజమవుతుందా కాదా వాగ్దానం? డౌట్స్ వస్తాయి మనం కూడా. ఇదేంది ప్రభా ఈ పరిస్థితి వచ్చింది, మరి వాగ్దానం ఇచ్చావు, నమ్మదగిన దేవుడు కదా, మరి ఇది ఎట్లా? కొంతమంది ఆశతో ఏం అనుకొని తీసుకుంటారంటే నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, పెళ్ళి జరగదా కదా, కొన్ని అనుకొని తీసుకుంటారనమాట. కొంతమంది హిందువులు ఏం చేస్తారంటే అది ఏమంటారు దాన్ని, కొంతమందికి అలవాటు ఉంటుంది. ఏమనంటే జరగదా, ఏదో అక్క చెప్పింది లేకపోతే అమ్మ చెప్పింది వాగ్దానం తీసుకోవాలని అని వచ్చి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చూసి గమనించారా లేదా? ఆ రోజు 31వ తేదీ రాత్రి ఎంతమంది వస్తారు? కుటుంబం అంతా వస్తుంది. అరే ఎందుకురా అంటే ఏం చెప్తారు? అది తీసుకొని వెళ్ళిపోతారు. అది చదివేది తర్వాత సంగతి, అది నమ్మేది తర్వాత సంగతి. కానీ ఆ రోజు ఎక్కువ మంది ఉంటారు మందిరంలో. ఎందుకని అలాగా? నమ్ముతున్నావా దేవుని వాగ్దానాన్ని? దేవుడు ఏం చెప్పాడు? 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానన్న. గొప్ప జనం ఎక్కడ ఉన్నారా? ఇక్కడ జనం లేరు. అబ్రాము శారే కదా. 100 సంవత్సరాలైనా అబ్రాము శారే. అక్కడ మార్పులు అంటే మధ్యలో కొన్ని జరిగినాయి అనుకోండి, అయినా కానీ వీళ్ళిద్దరే ఉన్నారు. కానీ
నిజంగా జరిగిందా అని చూస్తే నువ్వు నవ్వనేలా. చూడండి, ఆ మాట చూడండి. తర్వాత 18వ అధ్యాయంలో శారానే చూద్దాం, ఎందుకంటే మళ్ళీ అబ్రామును అనుకోవడం ఎందుకు, మనం పరీక్షించుకుందాం. చూడండి ఆ మాటకి ఏమంటున్నాడు చూడండి. 12వ వచనం చదువురా, 18, 12. సుఖము కలుగున వృద్ధులై ఉన్నాడు, తనలో ఎందుకు వచ్చింది నవ్వు కదా. అన్ని డౌట్లే. ఆయన చూస్తే ముసలోడు, నేను చూస్తే ముసలిదాన్ని, మరి మాకు బిడ్డలు పుట్టడం ఏంది? కానీ దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? లేదు. కానీ వీళ్ళు తెలియదా? వీళ్ళిద్దరికీ తెలుసు, కానీ మనకు కూడా అన్నీ తెలుసు. ఏం తెలుసు? అన్నీ దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి తెలుసు, దేవుడు రక్షించుకున్నాడని తెలుసు, దేవుడు మంచి దేవుడు అని తెలుసు, జీవం కలిగిన దేవుడు అని తెలుసు. కానీ ఏం చేస్తాం? సాతానుడు ఏం చెప్తాడు? డౌట్ అన్నమాట. ఏం డౌటు? పుడతారా? ఆయన చూస్తే ఇట్లా, నేను చూస్తే ఇట్లా, ఇంకేముందిలే ఇచ్చాడులే అనుకోలేదా వాళ్ళు? వాళ్ళే అనుకుంటే మనం ఎన్నిసార్లు అనుకొని ఉంటాం? కానీ నమ్మదగిన దేవుడు. చదివామా? చూడండి హెబ్రీ పత్రికలో, చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూద్దాం ఒక మాట. దేవుడు ఎటువంటి వాడంటమ్మా? నమ్మదగిన దేవుడు ఆయన. కానీ ఈనాడు నమ్ముతున్నామా? నమ్మినట్టు నటిస్తున్నామా? మొత్తం దేవునికి తెలుసమ్మా. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. కాబట్టి ఈనాడు చూడమ్మా మాట 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు. చూసారా, ఇక్కడికి వచ్చింది ఆమె. అప్పుడు నమ్మదగిన వాడని ఇప్పుడు చెప్తా ఉంది కదా. నమ్మదగిన వాడు ఎప్పుడు ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి. కాబట్టి ఈనాడు మనం నమ్ముతున్నావా? నమ్మదగిన వాడని నమ్ముతున్నావా? తీసుకొని కూడా వేస్టే నువ్వు నమ్మకపోతే. నమ్ముట నీ వలనైతే యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చూడమ్మా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో. చూసారా, అంటే ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆల్రెడీ లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యేసుప్రభు ఏమంటున్నాడు? చనిపోయి 4 రోజులైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పిందంట. చూసారా, ఈనాడు మన జీవితాల్లో కూడా అంతే. నమ్మకం ఉండదు. ఉంటుందా? ఉండదు. పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు నమ్మితే దేవుని మహిమను చూతువని చెప్పాడు. చూసారా, నీతో చెప్పలేదా? నువ్వు నమ్ము, దేవుడు చేస్తాడు. కానీ నమ్మం, నమ్మినట్టు నటిస్తాం కదా. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో ఏముండాలా? నమ్మకం ఉండాలా. ఏమి నమ్మకం ఉండాలా? వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నువ్వు నమ్మాలా. నమ్మకుండా వాగ్దానం తీసుకున్నా వేస్టే కదా. నవ్వం, అంతేగాని తీసుకుంటాం ఆశతో, ఎంతో ఆరాటం పోరాటంతో వస్తాం కదా. తీసుకుని ఇచ్చిన తర్వాత ఇంకంతే సంగతులు కదా. కానీ నువ్వు నమ్మకపోతే ఈ వాగ్దానం విలువ నీకు తెలియదు. కాబట్టి అబ్రాహాము విషయంలో కూడా, శారా విషయంలో కూడా నవ్వడం జరిగింది. కానీ ఈనాడు మనం నమ్ముతున్నామా? ఆశతో తీసుకున్నాం. కాబట్టి నేను చెప్తా వచ్చాను, నేను ప్రభువుని నమ్మాను. నమ్మినప్పుడు ఏం చేస్తా వచ్చాడు మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? దేవుని యొక్క నెరవేర్పు మన జీవితాల్లో అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒకసారి లాజర్ని చూద్దాం. చనిపోయి సమాధి చేసి 4 రోజులైంది. దేవుడు ఏమంటున్నాడు చూడండి అమ్మా. చూడండి, యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచాడంట. అయితే ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ ఒక చూడండి 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చూద్దాం. చూడండి 5వ వచనం చదువమ్మా. 5, 6 వచనాలు. యేసు ప్రేమించెను.
ఆ, చూసారా? అంటే ఇంకా ఉన్న దగ్గర ఇంకా 2 రోజులు ఇంకా లేట్ చేశాడంట. తర్వాత చదువురా, అటు పిమ్మటి చదువు. ఆ, యోదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, బోధకుడా. ఆ, 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 తొట్టుపడడు. ఆ, గనుక చెప్పినా. ఆ, ఆ, ఏంటంట ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని వచ్చింది? లాజరు చనిపోయాడని వచ్చింది. ఇంకా 2 దినాలు అక్కడ ఉన్నాడు. ఉండడమే కాకుండా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? లాజరు నిద్రించుచున్నాడు. చూసారా? అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పాడు. వారితో ముందుగానే ఏం చెప్పాడమ్మా? మేలు కొలుపుదాం పదండి. ఈ మాటలు మనకు అర్థమవుతాయా? అర్థమవుతుందమ్మా? అర్థం కాదు. మనకు కూడా వాగ్దానం అర్థమవుతుందా? అర్థం కాదు. చాలామందికి అర్థం కాదు. ఎప్పుడైతే నీ హృదయంలో ప్రభు ఉంటాడో, నువ్వు దేవునితో ఎప్పుడు మాట్లాడుతుంటావో అప్పుడే నీ వాగ్దానం నీకు అర్థమవుతుంది. తీసుకుంటాం, అందరికంటే ముందు తీసుకోవాలని ఆశ ఉండదు. కానీ నెరవేరుస్తున్నాడా నీ జీవితంలో? ఈనాడు నెరవేరబడకపోతే నువ్వు తీసుకున్నా వేస్టే కదా. కానీ దేవుడు నమ్మదగిన వాడని చెప్తావచ్చు. కానీ ఈ వాగ్దానంలో ఉన్న మర్మాన్ని మనకు చక్కగా బయలుపరుస్తాడు. ఎప్పుడు బయలుపరుస్తాడు? నీ హృదయంలో ప్రభు ఉండాలి. ఆయనే మాట్లాడే దేవుడు కనుక ఈ వాగ్దానంలో ఆయన మాటల్లో కూడా మర్మం ఉంటుంది. ఇక్కడేమో లాజరు నిద్రించాడని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకేముందయ్యా అని చెప్పాడు. సరే, యేసు ప్రభు కూడా ఇంకా 2 దినాలు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత ఏమంటున్నాడు? వచ్చేటప్పుడు ఏమన్నాడు? ఆయన్ని, లాజర్ని మేలుకొలప. ఎవరన్నా గమనించారు అక్కడ? అదేం నిద్రపోతుంటే చనిపోతే ఇంకా 2 దినాలు ఎక్స్ట్రా అయితే మళ్ళా అక్కడికి వెళ్ళి మేలు కలుపుదాం పదా అంటున్నాడు ఏంది అని ఆలోచించారు ఎవరన్నా? మనం ఆలోచిస్తామా? చదివేస్తాం. ఏమని? అయిపోయింది పని. ఏం పని అయిపోయిందమ్మా? అయిపోయింది. లాజర్ పని అయిపోయింది, చనిపోయాడు, ఇంకా పాతి పెట్టేస్తారు అని ఆలోచిస్తాం మనం కదా. కానీ దేవుని గొప్పతనం చూడండి. ఆయన మాట నమ్మాల, వాగ్దానం నమ్మాల. నువ్వు తీసుకొని కూడా వేస్టే. కాబట్టి వాగ్దానాన్ని నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం. అందుకని అంటున్నాడు, ఏమన్నాడు? నువ్వు నమ్మమ్మా. చూసారా? నీవు నమ్మిన ఎడల ఈనాడు వాగ్దానాన్ని నమ్ము. ఇకనైనా నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. నువ్వు ప్రతి పరిస్థితిలో దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు గమనిస్తావు. అవును ప్రభా, నా జీవితంలో నెరవేర్చావయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా. మనకు చెప్పకుండా ఏది చేయడంట దేవుడు, తెలుసా? మనమే చెప్పేయచ్చు ముందుగానే. మనకు అర్థం కాదు. మనం జరిగిన తర్వాత ఉదాహరణకి గత సంవత్సరంలో చూడండి, ఒక మాట నాకు ఇచ్చినటువంటి వాగ్దానం గురించి చెప్తా. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. నా వాగ్దానం 7వ వచనం. గత సంవత్సరంలో ఎందుకు చెప్తున్నానంటే చివరి వరకు కూడా నెరవేరుతుంది. అంటే ఆ సంవత్సరానికే నెరవేరుతుందా అనుకుంటారేమో. కాదు, మన జీవితాల్లో వాగ్దానాలు అన్నీ నెరవేరుతాయి. కానీ మనం ఏం చేస్తాం? 24వ సంవత్సరం రాసి పెట్టుకుంటాం. 24 సంవత్సరం ఆ సంవత్సరందే గుర్తుపెట్టుకుంటాం. 25దే గుర్తుపెట్టుకుంటాం. గత సంవత్సరాలు ఉన్నాయా గుర్తు? రక్షించబడినప్పటి నుండి ఉన్నాయా వాగ్దానాలు? ఉండవు. ఉంటాయా? ఉండవు. అందుకని నేనేం చేస్తానంటే, ఈ పరిస్థితి మన స్థితి మనకు తెలుసు కదా. అందుకని బైబిల్లో మలాకి గ్రంథం పక్కన ఒక పేజీ ఉంటుంది. చూసారా మీరు? ఖాళీ ఉంటుందా? చూడండి. నాకు దేవుడు తెలిపిన తర్వాత ఈ వాగ్దానాల గురించి మర్మాలు మొత్తం అన్నీ వరుసగా రాసి పెట్టుకుంటా. ఎందుకంటే మన పరిస్థితి
జీవితం మనకు తెలుసు కాబట్టి ఈ వాగ్దానాలు ఎక్కడ ఉంటాయి? ఉంటాయమ్మా? పోయిన సంవత్సరం వాగ్దానం ఎతకాల మనం. బైబిల్లో ఏడబెట్టానే, బీరువాలో ఏడబెట్టానే అని ఎతుకుతాం. అందుకని నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మొత్తం వాగ్దానాలన్నీ రాసి పెట్టుకున్నాను నేను. అందుకని ఇంకా ఒకవేళ ఆ వాగ్దానం కనబడకపోయినా మనకి ఇక్కడ వాగ్దానం ఉంది. అందుకని దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను కూడా రాసి పెట్టుకుంటాను. ఈ వాగ్దానాలన్నీ ఒక్కసారి చదివితే దేవుడు చక్కగా నెరవేర్చాడు. కాబట్టి నేను ఆ పని చేస్తాను అనమాట. మీరు కూడా అలా రాసి పెట్టుకోవాలనుకుంటే రాసి పెట్టుకోండి. తర్వాత నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే గత సంవత్సరంలో 24:7 చూడమ్మా, ఆదికాండం. నన్ను తెచ్చి మాట్లాడి తన దూతను పంపును. చాలు. ఈ వాగ్దానం నాకు వచ్చింది గత ఎందుకు ఉదాహరణ చెప్తున్నాను నేను, అంటే మనం వాగ్దానాన్ని ఎలా నమ్మాలి అనేది చెప్తున్నాను అన్నమాట. సరే, ఈ వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానంలో నాకు ఇచ్చిన మాట ఏంటంటే, యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, ఈ మాట అన్నాడు. అంటే నేను అనుకున్నాను, ఈ వాగ్దానం చదవగానే ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకురా, ఇస్సాక్కి భార్యని తీసుకురా అని చెప్తా వచ్చాడు కదా. అంటే ముందంతా చదివితే మరి తన సేవకుడైనటువంటి ఎలియాజర్ని పిలిచి తొడ కింద చేయి పెట్టి ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళు, నా కుమారుడికి భార్యని తీసుకురా అన్నాడు. ఒకవేళ మనం నేను ఆలోచించింది ఏంటంటే, అంటే వస్తాయి కదా అట్టట ఆలోచనలు. ఎవరికో పెళ్ళి అవుతుంది, కూతురుకో కొడుక్కో అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏంటి, వాగ్దానం ఎలా ఉంది, నువ్వు వెళ్ళి తీసుకురాపో. చూడండి ఆ మాట, ఈ దేశం చూడండి, పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు, అక్కడ పరిస్థితి చూస్తే, ఎలియాజరు పరిస్థితి చూస్తే, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకురా అని చెప్పాడు. మనం ఏమనుకుంటాం, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, కూతురుకో పెళ్ళి చేస్తాడేమో, పెద్దది కాబట్టి ఒకవేళ అని అనుకుంటాం మన ఆలోచనలు, అంటే ఈ లోకపు ఆలోచనలను. కానీ దేవుని యొక్క మర్మాన్ని మనకు గ్రహించలేం. నేను ప్రార్థన చేస్తా వచ్చా, ప్రభా ఏదో సంథింగ్ ఉంది, ఏం చేయాలా, నువ్వు వాగ్దానం ఇచ్చావు, నమ్మదగిన దేవుడు కదా, కానీ ఏదో సంథింగ్ జరుగుతుంది ఈ సంవత్సరం, ఇలాగే అనుకుంటా వచ్చా. నేను అనుకుంటా ప్రార్థనలో పెడతా ఉన్నాను, ప్రభు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్నో చేశాడు ఆ వాగ్దానం గత సంవత్సరంలో. అయితే నీకు ముందుగా నేను దూతను పంపిస్తా, ఎక్కడికి పోవాలా, ఏం చేయాలా, ఏంది ఎక్కడికో ఏదో సంథింగ్ జరుగుతుంది, అది మాత్రం గ్యారంటీ అని అనుకొని నేను వాగ్దానం చదువుతూ ఉంటే, దేవుడు గత సంవత్సరంలో నా కూతురు పంజాబ్ వెళ్ళాల్సి వచ్చింది, కొడుకు అస్సాం వెళ్ళాల్సి వచ్చింది. ఇంతవరకు నా పిల్లల్ని ఒంగోలులో తప్ప ఎక్కడికి పంపించింది దాన్ని కాదు. అందరూ వండర్ ఏంటంటే, అక్క నువ్వు పంపించావా, వాడికి వైజాగ్ రాని, వాడికి విజయవాడ రాని, నాగార్జున యూనివర్సిటీలో సీట్ రాని, ఎక్కడన్నా రాని ప్రార్థన చేసేదాన్ని, ప్రభా ఇక్కడ కాలేజీలు ఉన్నాయి కదా, నా బిడ్డను వదిలి ఉండలేను ప్రభా, ఇక్కడ ఈ ప్రభా అని ప్రార్థన చేశాను. సరే, ఫస్ట్ టైం క్విజ్లో డిగ్రీ బీటెక్కి ఇక్కడ అప్లై చేయండి అంటే, ఇక్కడ నా మాట కోసం అప్లై చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాట కరెక్ట్ అంతే, తప్పు ఉండదమ్మా, ఎక్కడ కూడా డౌట్ వద్దు. కొడుక్కి ఇక్కడ క్విజ్లో, తర్వాత వైజాగ్లో యూనివర్సిటీలో ఇట్లా అప్లై చేశారు. అప్లై చేయడానికి మాత్రం ఈయన ఆశ ఏంటి, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ చేయాలని. సరే, నేను మాత్రం ప్రభా పిల్లలను వదిలి నేను ఉండలేను కదా ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చా. అంటే మనకు తెలియదు ఇట్లా వస్తుందని, సీట్ వస్తుందని కూడా నాకు తెలియదు. అయితే సీట్ ఇక్కడ క్విజ్లో వచ్చింది. వచ్చాక ఈయన ఏం చేశాడు, వద్దు క్విజ్లో వద్దు, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అని అన్నాడు. అని కనీసం పార్టిసిపేట్ కూడా చేయలే, వెళ్ళలా, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళకుండా ఏం చేశాడు, అరే నిన్ను వైజాగ్లోనే జాయిన్ చేస్తాను, అక్కడ సీట్ రాలా. ఏమైంది, సీట్ రా, ఎస్ఐ స్తోత్రం అయ్యా అనుకున్నాను నేను. ఆ సీటు పోయింది. ఎందుకంటే దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు, కానీ మనం గమనించుకోం. కానీ నా ప్రార్థన ఏంటంటే, ప్రభా అంత దూరం వద్దులే ప్రభా, ఇక్కడ మళ్ళీ ఈ ప్రభా, అప్లై చేసుకున్నది పోయింది, సీటు పోయింది.
అక్కడికి పోలా, ఇక్కడికి రాలా. ఆ సీట్ అనుకున్న సీట్ రాలా. ఇంకేం చేయాలా? ఇక్కడ సీట్ కూడా పోయింది. ఇప్పుడేం చేయాలా? బాగా అయిందా అన్న నేను. అంటే తర్వాత నేను వద్దు వద్దంటే దూరం వద్దు ఇక్కడ కావాలి అని అంటే నువ్వు ఈ పని చేసావు అని అడుగుతూ వచ్చా. తర్వాత మళ్ళీ అప్లై చేశాడు. సెకండ్ టైం అప్లై చేస్తే ప్రార్థన చేస్తా వచ్చి, ప్రభా నా కొడుకుని అంత దూరం పంపించాలంటే ఎట్లా ప్రభా, నేను నేను ఉండలేను ప్రభా, మళ్ళీ ఇక్కడ ఇయ్యా అని ప్రార్థన చేశా. మనం ఏది అడిగినా ఇస్తాడు కదా దేవుడు. ఫస్ట్లో నాకు ఇచ్చిన మాట ఏంటంటే ఏమన్నాడు, నువ్వు అడుగు నేను నీకు ఇస్తా. ఆ వాగ్దానం ఉంది కదా, అందుకని అది పట్టుకున్నా. ప్రభా నువ్వు ఏది అడిగితే అది ఇస్తావు కదా, కాబట్టి నా కొడుకు మళ్ళీ ఇక్కడ ఈ ప్రభా అని అడుగుతా వచ్చి అరే అప్లై చేయరా మళ్ళీ ఇస్తాడు దేవుడు, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదురా అని అంటా వచ్చా. కరెక్ట్గా నిజంగా దేవుడు ఇక్కడే దేవానికి స్తోత్రం అనుకుని ఇక్కడే జాయిన్ చేసి బీటెక్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అడగలా దేవుడిని. తర్వాత గేట్ రాయమన్నా. గేట్ రాయమంటే గమ్ముగుండు మమ్మీ, ఏంది వస్తుంది అనుకున్నావా, రాదు మనకు రాదు, అది కోచింగ్లు తీసుకున్న వాళ్ళకే రాదు అని అంటావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, మనం ఎలా గ్రహించలేమనేది చెప్తున్నా. అని అంటే మమ్మీ సీట్ రాదు మమ్మీ అని వాడు ఏం చేశాడంటే అప్లై చేసేటప్పుడే కొంచెం రాంగ్ పెట్టాడంట, సంతకం బాగా పెట్టకుండా, ఫోటో బాగా పెట్టకుండా అది చేశాడంట. ఆ తర్వాత దేవుడికి అసాధ్యమైంది ఏది ఉండదమ్మా. ఇప్పుడు చదువుతాం, వింటాం, కానీ మర్చిపోతాం. కానీ ఆయన కార్యాలను అనుభవిస్తేనే అర్థమవుతుంది. దేవునిలో ఉన్న మహత్యం మనం అనుభవించాలా. నువ్వు తీసుకున్న వేస్టే వాగ్దానం, తీసుకున్నావు చదువుకున్నావు ఆడబెట్టేస్తావు కాదు, కానీ దాన్ని గమనించాలా దేవుడు చేసే కార్యాలు. అయితే తర్వాత మళ్ళా ప్రార్థన చేశాను, మరలా ఇక్కడే ఇచ్చాడు. తర్వాత బీటెక్లో జాయిన్ చేయమన్నా చేసేసాడు, అయిపోయింది. తర్వాత గేట్ రాయమంటే వాడేమన్నాడు, రాదు మమ్మీ అన్నాడు. అరే 10th 10/10 ఎట్టొచ్చిందిరా, నువ్వు చదివినందుకు వచ్చిందా, ప్రార్థన వల్ల వచ్చిందిరా అని ఎగతాళి చేస్తూ ఉండేదాన్ని ఫస్ట్లో. నాకు రాదు మా 10/10 రాదు, దేవుడు ఇవ్వలేదా, ఇచ్చాడు. అరే గేట్ రాయిరా, ఇస్తాడు దేవుడు అని అంటూ ఉండేది. నువ్వు గమ్ముకుండవే, నువ్వు ఈ మాటలు చెప్పబాక నాకు అని అంటూ ఉండేవాడు. అని అంటూ ఉంటే అరే నా మాటిని కట్టురా, అప్లై చేయరా అని అంటుంటే వాడు ఇష్టం లేకుండా అప్లై చేశాడు. ఏంది మా సీట్ ఎట్టొస్తుందమ్మా, నువ్వు ఏంది ఇట్లా అడుగుతావేంది, ఎందుకు నమ్మవా నువ్వు నీ వల్ల నేను అప్లై చేస్తున్నా అన్నాడు. అరే నువ్వు అప్లై చేయరా అన్నా. అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత ఇంకా కొన్ని రోజుల ముందు ఎగ్జామ్కి ముందు వాళ్ళు మెసేజ్ పెట్టారంట, బాబు నువ్వు సంతకం బాగా చేయలేదు, నీ ఫోటో బాగలేదు, మళ్ళీ అప్లై చేయను ఆయన. దేవుడు ఎంత గొప్పోడంటే ఆయన అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఈనాడు మనకు అనుభవాలు ఉన్నాయా అనని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మెసేజ్ వస్తే మమ్మీ ఏంటి నేను వద్దులే అనుకొని పెడితే వాళ్ళు ఏంటి మళ్ళీ మెసేజ్ పెట్టారు, కాబట్టి మళ్ళీ సంతకం పెట్టి మళ్ళీ అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ వచ్చింది. మా ప్రార్థన చేయి, రాత్రి అంతా చదవల వాళ్ళు. ఎందుకంటే నమ్మకం లేదు, దేవుని మహిమను చూడట్లా. కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. అయితే ప్రార్థన చేయించుకుంటాడు, ఎప్పుడు కూడా ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళడు. సరే ప్రార్థన చేయించుకొని వెళ్తున్నా ఈరోజు ఎగ్జామ్ ఉంది అని రాత్రి అంతా ఆడుకొని చూసుకొని సెల్ చూసుకొని ఉదయాన్నే లేచి వెళ్ళాడు. వెళ్ళి ఎగ్జామ్ రాసి బాగా రాశానా అంటే రాసామా అన్నాడు. వస్తుందా సీట్ అంటే ఏమో, ఎంతోమంది కోచింగ్లు ఫీజులు కట్టి కోచింగ్లు తీసుకున్న వాళ్ళకే రాలేదు, నాకు వస్తుందా అని అన్నాడు. సరే నాన్న నాకు రే దావీదు స్థితి తెలుసా నీకు, ఎక్కడున్నాడు దావీదు, గొర్రెలు కాసుకున్నాడు రా, ఏమయ్యాడు రాజు అవలా, నమ్మురా దేవుణ్ణి అని అంటా ఉన్నాను. అలాగే అయిపోయింది. కొన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వస్తే వాడు చూశాడు, మా నెంబర్ ఉందమ్మా, సీట్ వచ్చిందమ్మా నాకు అన్నాడు. రే ఇక నన్ను నమ్మురా, వాగ్దానం తీసుకోవడం కాదురా, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చేయగలడు. ఈనాడు నువ్వు 10/10 వచ్చిందంటే నీ వల్ల వచ్చింది అనుకున్నావా, కాదు దేవుడు ఇచ్చాడు. ఇంటర్లో పాస్ అయ్యావు, నీకు దేవుడు ఇచ్చాడా ఎవరు ఇచ్చారు, బీటెక్ పాస్ అయ్యావు, నీకు ఈ రిజల్ట్ ఎవరు ఇచ్చారా, దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇట్లే చెప్తా ఉంటా పిల్లలకి. సరే ఈ వాగ్దానం 2024 వచ్చింది కదా గత సంవత్సరంలో, ఇప్పుడు పరిస్థితి ఏంది, ఏమన్నాడు, నీకు ముందుగా దూతను పంపిస్తా. ఎక్కడ పంపిస్తాడు దూతని, ఓహో నా ప్రయాణాల్లో నా పరిచర్యలో తోడు ఉంటాడేమో అనుకుంటాం, కానీ నీకు ఇచ్చిన వాగ్దానం నీ కుటుంబానికి కూడా నెరవేరుతుంది. గమనించాం ఎప్పుడన్నా? కానీ అది తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది, నాకు కూడా తెలియదు. మనం ఏంటంటే ఎందుకు నమ్మను అని అంటే అప్పుడు నమ్మకం లేదు.
ఎప్పుడంటే చిన్నప్పుడు వాగ్దానాలు తీసుకోవడం మన భక్తి గారి సహవాసంలో చిన్నప్పటి నుండి నేర్పిస్తాం బిడ్డలకు కదా, నాన్న వాగ్దానం తీసుకొని. అయితే ఈ వాగ్దానం యొక్క విలువ మనకు తెలియాలి కదా. అయితే మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం తీసుకున్నాం, ఆసక్తి ఉందా? ఏ విషయానికైనా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. తర్వాత ఒక సంవత్సరం చూడండి, చిన్నప్పుడు నాకు ఈ వాగ్దానం వచ్చింది. ఏం వాగ్దానం అంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి, 5వ వచనం చూడమ్మా, 4వ వచనం చూడరా. 4, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుర్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలను దీవెం. ఈ వాగ్దానం వచ్చింది. నీ గర్భఫలం అన్నాడు. ఎంత వయసు ఉంటుంది? చిన్న వయసు. అమ్మ గర్భఫలం అన్నాడు ఏంది అని భయం వేసింది. అంటే చిన్నప్పుడు ఆ మాట అనగానే గర్భఫలం అంటే బిడ్డలేగా, ఓ అమ్మ బిడ్డలు అన్నాడు ఏందా అనుకొని చిన్నప్పుడు నాకు భయం వచ్చి డౌట్ వచ్చింది. కానీ దేవుడు ఎంత గొప్పోడంటే ఆ వాగ్దానం ఇప్పటికి కూడా నెరవేరుతుంది. గుర్తుందా మనకు? అవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడైన. కాబట్టి మనమన్నా మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడమ్మా. కాబట్టి మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. చూడండి, దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నమాట. చూడండి ఆ మాట ఇచ్చి మాట చూడండి, చూడమ్మా 33వ అధ్యాయం 2వ వచనం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దానిని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే ఇలాగూ. చూసారా, మాట నెరవేర్చే దేవుడే కదా. కాబట్టి నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుందమ్మా. అది చిన్నప్పుడే కానీ అది పెద్ద అయిన తర్వాతే కానీ ఆ మాట నెరవేరుస్తుంది. అలాగా దేవుడు ఈ గత సంవత్సరంలో నాకు 2024వ సంవత్సరంలో నీకు ముందుగా దూతను పంపిస్తా. అర్థం కాల నాకు, ఏందో సంథింగ్ చేస్తావు ప్రభా, ఏంటి ఆ మాటలో మర్మం ఏంటి అని డైలీ ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నా. వాగ్దానం ఎత్తి కూడా చేస్తా ప్రార్థన అని దేవుణ్ణి గమనిస్తూ వచ్చా. దేవుడు చేసే కార్యాలను గమనిస్తూ వస్తే మా అమ్మాయినేమో పంజాబ్ పంపించాల్సి వచ్చింది. అందరికీ వండర్ ఏంటంటే, నువ్వా పంజాబా, వచ్చిన సీటు పోగొట్టుకొని ఏం చేసావు, ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ ఈ ప్రభు అని అడిగావు, ఇచ్చాడు దేవుడు. కానీ ఈ సంవత్సరం ఏం చేశాడు, నీకు ముందుగా దూతను పంపిస్తానన్నాడు. ఏంటా సంగతి అని ఆలోచిస్తున్నాగా. నా కూతురికి పంజాబ్లో వచ్చింది, ఎట్లా వెళ్ళాలి? నేనా పోను, నేను అదే చెప్తా, నాకు దేవుడి పని ముఖ్యం. నేను రమ్మంటే ఊరికి రాను, నాకు దేవుడి పని ఉంటుంది, దేవుని పనే చేస్తా. ఇవన్నీ నాకు సంబంధం లేదమ్మా, నా దేవుడి పని కొరకే నేను ఉన్నాను, కాబట్టి మీ డాడీ వస్తే తీసుకెళ్ళాను. సరే, పంజాబ్ తెలియని ఊరు, కానీ ఎగ్జామ్ రాసింది. మమ్మీ ప్రేయర్ చేయి మమ్మీ అని ప్రేయర్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాసింది. సెకండ్ వచ్చింది. తను న్యూట్రిషన్ దానిలో సెకండ్ వచ్చింది. సెకండ్ వస్తే పంపించాలా వద్దా? నేను ప్రభువుని అడుగుతా ఉన్నా. ఈయనేమో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మరి స్పోర్ట్స్లో ఒక్కరికన్నా ఉండాలి, కొడుకు కన్నా కూతురు కన్నా ఉండాలని. వాడు చూస్తే మీకు చెప్పాను అనుకుంటా సాక్ష్యం, ఆ కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో క్యాంటీన్ క్లోజ్ చేస్తే దూకి కాలు ఫ్రాక్చర్ అయ్యింది కదా. ఇంకా వాడు స్పోర్ట్స్కి పనికి రాళ్లే, ఇంకా లేదు, ఇంకా ఎట్లా దేవుడు ఆ కార్యం నెరవేర్చాలి. నాకేంటంటే ఆశ, స్పోర్ట్స్లో ఒకరన్నా ఉండాలా, వాళ్ళ డాడీ వారసత్వం పోకుండా ఉంటుందిలే అని ఆశ. అలాగే ప్రార్థన చేశాను, దేవుడు సెకండ్ ర్యాంక్ ఇచ్చాడు. పంజాబ్ వెళ్ళాలంటే నన్ను అడగడానికి కూడా లేదు, ఏమని రాను అని చెప్పడం, దేవుడు పనే అని చెప్పడం మొదటి నుంచి అలవాటు. సరే, వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళింది, జాయిన్ అయింది. ఆ తర్వాత కొడుకు విషయానికి వస్తే, కొడుకు రాశాడు కదా, గేట్ క్వాలిఫై అయ్యాడు. క్వాలిఫై అయిన తర్వాత వాడికి ఎక్కడొచ్చిందంటే సిక్కిం వచ్చింది ఫస్ట్. సిక్కిం అంటే చాలా దూరం. ప్రార్థన చేస్తా వచ్చే ప్రభా, మరి ఆప్షన్స్ ఉంటాయి, అంటే 3-4 ఉంటాయి అన్నమాట. వాటిలో అప్లై చేసుకుంటా ఫీజు కడతా ఉంటే మళ్ళీ ఎక్కడన్నా దగ్గరగా అట్లా వచ్చేటట్టు. ప్రభా అక్కడ కాదు ప్రభా, దూరం, జర్నీ కూడా చాలా దూరం ప్రభా, సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చాం. తర్వాత చివరి ఛాన్సు, ఇంక లేదన్నమాట, ఆప్షన్స్ లేవు.
అయితే చివరి ఛాన్స్లో ఏం చేశానంటే, నాన్న అప్లై చేయరా, దేవుడు ఇస్తాడు, ఆయన చిత్తం ఎక్కడుంటే పోవడమే అని అంటా ఉన్నా. అయితే తనకి అస్సాంలో ఛాన్స్ వచ్చింది. అస్సాంలో ఛాన్స్ వస్తే, మమ్మీ అస్సాం అంట, నువ్వు పంపిస్తావా, నిజమేనా, ఇట్లే అడుగుతా వచ్చాడు. అరే వచ్చిన సీటు బాగొట్టి మళ్ళీ ఇక్కడికి పిలిస్తేవి, ఇక్కడికే వచ్చి ఇచ్చాడు దేవుడు, మళ్ళీ ఇప్పుడు అస్సాం వచ్చింది, పంపిస్తావా పంపించవా అని అడిగాడు. అని అంటే, అరే దేవుని చిత్తం రా, నాకు ముందు ఇచ్చాడుగా వాగ్దానం, ఏమని దూతను పంపిస్తానన్నాడు కదరా అని అన్న తర్వాత లాస్ట్ రోజు బ్యాగ్ అంతా సర్దుకున్నాడు. బ్యాగ్ అంతా, కారు కూడా వచ్చేసింది, ఇంకా తీసుకెళ్ళి వదిలిపెట్టాలని ఇక్కడ కాదుగా, 2.5 రోజు 2.25 రోజు జర్నీ. అది డౌట్ ఉంటుందా ఉండదా, ఉంటుంది. అయితే వాడు అన్నాడు లాస్ట్లో, ఇంకా సోఫా మీద కూర్చొని, మమ్మీ నిజంగా పంపిస్తావా అస్సాంకి, నిజం చెప్పవే, నిజంగా పంపిస్తావా, అంతా రెడీ అయిపోయింది, బ్యాగు అన్నీ రెడీ అయిపోయా, నువ్వు వద్దంటే ఇప్పుడైనా ఆపేస్తావు నాకు తెలుసు, కాబట్టి నిజంగా పంపిస్తావా చెప్పు మమ్మీ అని. రే నాకు ఇదిగో ఇక్కడ ఇచ్చాడు రా వాగ్దానం, దేవుడు ఇచ్చిన మాట ఇది, అందుకే నా నెరవేర్పు. కాబట్టి నీకు ముందుగా, మనకు ముందుగా ఎవరున్నారు, దూతున్నాడు. కళ్ళ నీళ్ళు వచ్చినాయి, ఏడ్చాను, ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు ఇచ్చావు కాబట్టి ఇదిగో నా బిడ్డను పంపిస్తున్నాను, పంపించి. అలాగా దేవుడు ఇచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందమ్మా. కానీ మనం నమ్ముతామా, నమ్మనందువల్లే ఏం చదివాం, లాజరు విషయంలో ఏం చదివాం, నువ్వు నమ్మితే, చూడండి ఆ మాట, యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి ఆ మాట. ఈనాడు నమ్మకం లేకుండా నువ్వు వాగ్దానాలు తీసుకొని కూడా వేస్టే. కాబట్టి 11వ అధ్యాయం 40వ వచనం చూడరా. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో. కాబట్టి మనం నమ్మాలా, ఏమి నమ్మాలా, దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్మదగినది అని నమ్మితే మనం ఆయన ప్రేమను చూడగలం. కానీ నీకు ఇచ్చిన వాగ్దానం ధ్యానం చేయి, ప్రభు నాకు కూడా తెలిపయ్యా. మనం అందుకని అంటాడు, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. దేవుడు చాలా గొప్పోడమ్మా, ఆయన రుచి చూడాలా, ఆయన గురించి తెలియాలా, ఆయన మహత్యం కలిగినటువంటి గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుడు. మరి చెప్పుకోవడం అవి కాదు, కానీ మన జీవితాల్లో మనం అనుభవించాలి. చూడండి 33వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూసారా, మనం ఏం చేయాలమ్మా, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ప్రార్థన వేరు, మొర వేరు, విన్నపం వేరు కదా, మనవి వేరు, చాలా ఉన్నాయి రకాలు. కానీ మనం ఏం చేయాలంట, వాగ్దానం తీసుకున్నాం, నెరవేరుతుందా, ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. కానీ నమ్మేవా, నమ్మకపోతే వాగ్దానం తీసుకుని అక్కడ పెట్టుకోవడమే, భద్రంగా పెట్టుకోవడమే, దానివల్ల ప్రయోజనం లేదు. చివర కూడా డిసెంబర్ నెల 31వ తారీఖు లోపు కూడా నెరవేరుతుంది, దాన్ని అనుభవిస్తాం మనం. నిజమే ప్రభా, నువ్వెంత మంచోడివయ్యా, నేనే గ్రహించట్లేదు. కొంతమందికి వాగ్దానం తీసుకుంటే గ్రహింపు ఉండదు, కానీ గ్రహించు, దేవుని ప్రేమను చూడు, దేవుని కార్యాలను చూడు. దేవుడు నీకు చెప్పకుండా నీ జీవితంలో ఏమి చేయడు. గమనించారా, నీకు చెప్తాడు ముందుగానే. కాబట్టి తెలుసుకోండి, నేను తెలుసుకున్న దేవుణ్ణి, నా వాగ్దానాల గురించి ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం. దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం ఈ లోకరీత్యా ఆలోచిస్తాం. నేనేమన్నాను, ఈ వాగ్దానం అంటే ఏదన్నా పెళ్లి జరుగుతుందేమో, ఏదైనా సడన్గా చేస్తాడుగా దేవుడికి, అసాధ్యమైంది ఇదేమో అనుకున్నా. కానీ దేవుడు చేసిన కార్యం మనం గ్రహించాలి. కాబట్టి ఈ వాగ్దానాల యొక్క మర్మం మనం తెలుసుకోవాలి. అందుకని నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, గ్రహిస్తావు. నీ వాగ్దానం నెరవేర్పు నీకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు. కానీ నువ్వు గ్రహించకపోతే నీకు అర్థం కాదు, దేవుడే అర్థం కాదు, ఆయన ప్రేమ అర్థం కాదు. అందుకని అన్న, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. మాట్లాడుతున్నాడా దేవుడు? నీ జీవితంలో దేవుని స్వరం విన్నావా? వినకపోతే అడుగు దేవుడిని. నిజంగా నాకైతే చాలా ఇష్టం దేవుడు మాట్లాడతాడంటే. నిజంగా ఎన్నోసార్లు నేను ఇక్కడికి రావడానికి కూడా దేవుని స్వరమే, దేవుని కార్యాలే. కానీ మనం గ్రహించం, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే యోబు గ్రంథం అనుకుంటా, చూడండి అన్నమాట. యోబు గ్రంథము, కీర్తనల గ్రంథంలో ఆయన ఒక్కసారే మాట్లాడతాడంట, 2 సార్లే మాట్లాడతాడంట కదా.
నువ్వు గ్రహించకపోతే దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేవు. అందుకనే యోగు గ్రంథమా చూడమ్మా, అమ్మా 33 చదువమ్మా. 2 మార్లు పలుకును అది కనిపెట్టదు. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు ఆయన కదా, మోగ దేవుడు కాదమ్మా. ఆయన మాట్లాడతాడు నీతో ఖచ్చితంగా. ఎందుకంటే జీవం గల దేవుడు ఆయన, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయన మాటల్లో జీవం ఉంటుంది. కానీ మనం ఎప్పుడన్నా ఒక్కసారైనా విన్నావా దేవుని స్వరాన్ని? మాట్లాడతాడంటే ఎవరితో మాట్లాడతాడు? వాళ్ళతో పాతకాలంలో మాట్లాడేవాళ్ళే, పాత నిబంధన కాలంలో మాట్లాడేవాడు. ఇప్పుడు ఆడ మాట్లాడుతున్నాడు. ఆ స్వరం ఎట్టాడదో కూడా మనకు తెలియదు అనుకుంటావేమో. నీకు ఆశ ఉంటే నువ్వు అడుగు, ప్రభా నాతో మాట్లాడయ్యా, నాకు ఇవన్నీ అర్థం కావట్లేదు ప్రభా. బైబిల్ చదివితే చాలామందికి అర్థం కాదు. అర్థమవుతుందమ్మా, దేవుడు నీతో మాట్లాడితేనే అర్థమవుతుంది. అసలు ఈ బైబిల్ తీసుకొని కూర్చున్నామనుకో ఇంక లేలేం. ఒక్కోసారి నా జీవితంలో కూడా ఇదే, బైబిల్ కూర్చున్నాను అనుకో ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఆనాడు ఋషిలో చేసేవాళ్ళు అంట, కానీ అది కాదు. ఇక్కడ జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. నేను అందుకనే పెన్ తీసుకొని రాసుకుంటూ ఉంటాను డైరీలో. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఎంత సంతోషం ఉంటుందో తెలుసా. అందుకనే ఊరికే రాయలేదమ్మా, ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడింది. చూడండి, ఆ మాట కూడా చదువుదాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది అనుభవం ద్వారానే వస్తుంది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. చూసారా, ధర్మశాస్త్రం దేవుని బైబిల్ ఇచ్చాడు మనకు. ధ్యానం చేయడం, చదవడం ఎంతసేపు చదువుతామమ్మా? ఎంతసేపు చదువుతామా? చిన్న అధ్యాయం చూసుకుని చదువుతాం కదా. అయ్యా ఈరోజు టైం లేదు కానీ ఏం చేస్తాం? ప్రార్థన చేయమంటే అటు చేస్తాం. చిన్నప్పుడు నా కొడుకు చేసేవాడు. ఏమని? యేసు ప్రభా స్తోత్రం, మమ్మీని డాడీని కాపాడు, నన్ను అక్కను కాపాడు, ఆమెన్. చిన్నప్పుడు ప్రార్థన. అరే అలాగే చేస్తున్నావు ఏంద్ర ప్రార్థనలు అని అంటుంటాను నేను. ఎందుకంటే ప్రార్థన యొక్క విలువ కూడా మనకు తెలియదు. అందుకని ఏమన్నాడు ఇప్పుడు చదివాము ఇర్మీయా గ్రంథం, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తా. అందుకని ఇక్కడ అన్నాడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాల. ఆనందం వస్తుందా? ఎన్ని వచనాలు ఉన్నాయో చూసుకుంటాం కదా. దేవుని విలువ తెలియనప్పుడు ఏం చేస్తాం? టైం అయిపోతుందంటే అబ్బో చిన్న అధ్యాయం వస్తే బాగుండు, ఈ 91వ కీర్తన ఇవన్నీ చాలా పెద్ద ప్రభువా కదా అనుకోమా. కానీ దేవుని యొక్క ప్రేమ తెలిస్తే బైబిల్ చదవడంలో ఎంత సంతోషం ఉంటుందో తెలుసా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. దినము రాత్రి కూడా ధ్యానం చేస్తామంట. మనకు ఒక 10 నిమిషాలు ఇవ్వడానికే చాలా కష్టం. నీకు అన్నీ తెలుసు కదా ప్రభా, ఏం చెప్తాం? భర్తనిచ్చింది ఎవరు? నువ్వే కదా. బిడ్డల్ని ఇచ్చింది ఎవరు? నువ్వే కదా. మరి వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలి కదా. నీ దగ్గర కూర్చుంటే నాకు ఎట్ట కుదురుతుంది అని అనుకోమా? అంటామా లేదా? నువ్వే వంట చేయాలా, ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి కదా, నీ దగ్గర కూర్చుంటే నాకు ఎట్ట కుదురుతుంది అని అనే రోజులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ తెలుసో తీసుకున్నామంటే ఇంకా లేయబుద్ది కదా. నేనైతే ఇట్లా అడుగుతా, ప్రభా 2 అయిపోయింది, ఉదయాన్నే కూర్చున్నాను అనుకో అన్నీ పెండింగ్ పడిపోతాయి కదా. ఆ ఇల్లు అట్ట ఉంటుంది, అన్నీ అట్టే ఉంటాయి. వంట చేయాలి, ఆకలి కదా. ఆకలి అయితే వంట చేయాలిగా. ఇంక అర్థం అవుతుంది ఎవరికి? ఇంట్లో వాళ్ళకి. ఏమని? ఇంక ఎత్తుకుందమ్మా, ఇంక రాదు, ధ్యానంలోకి వెళ్ళిపోయింది, ఇంకెందుకు మనమే పెట్టుకుందాం పదని చెప్పి వాళ్ళు పెట్టుకుంటుంటారు ఒక్కొక్కసారి. ఎందుకంటే దీనిలో ఉన్న మర్మం అటువంటిది. ఎందుకంటే ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఎందుకంటే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అనుభవంలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. డైరీ తీసుకుంటాను, టక రాస్తూ ఉంటా. ఆహా వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఇంక లేదు. కానీ ఒక్కొక్కసారి అడుగుతా ప్రభుని, ప్రభా ఇక్కడే కూర్చుంటే అదిగో ఉన్నారుగా నాకు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఒక ముద్ద ఉండొద్దా? ఉండాలిగా ప్రభా సాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకొని నన్ను వదులయ్యా అని చెప్పి ప్రార్థన చేసి లేచిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ధ్యానం చేస్తూ ఉంటా. అందుకనే దావీదు ఏం చేశాడు? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ఈ ధన్యతలో ఈ ఆనందం ఎక్కడ ఉండదమ్మా.
చదువుతూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే చెప్తా ఉంటాడు ఆయన. అది నా డైరీలో రాసి పెట్టుకుంటా ఉంటా. ఒక్కొక్కసారి డైరీ తెచ్చుకునేంత టైం ఉండక బైబిల్లోనే రాసేసుకుంటుంటాను. అంత చక్కగా చెప్తాడు దేవుడు. ఆయన మాటలు వింటుంటే ఎంత సంతోషం. అది అనుభవపూర్వకంగానే రాశాడు బైబిల్. దావీదు రాశాడంటే దావీదు సొంతంగా రాయలా, దేవునిలో అనుభవిస్తా రాశాడు. దానిలో ధ్యానిస్తే అంత ఆనందం ఉంటుంది. కానీ మనం ఎక్కడ ఆనందం వెతుకుతాం? ఈ లోకంలో ఆనందం వెతుకుతాం. ఎక్కడ లేదు. ఇందులోనే ఉన్న ఆనందం, దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. కాబట్టి ఈనాడు వాగ్దానం తీసుకోవడమే కాదు, దాని నెరవేర్పు, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు అనుభవిస్తున్నామా? ప్రభుని స్తుతించావా? ఏనాడన్నా స్తుతించకపోతే ప్రభుని గమనించు. ప్రభు ఎంత ప్రేమయ్యనిది, నాకు ఇచ్చే వాగ్దానం. ఆఫ్టర్ ఆల్ మనం ఎంతమ్మా? ఆయన అనుకుంటే ఏపాటి వారం మనం? నా జీవం ఏపాటిది ప్రభు? అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి మనల్ని ఇంతగా ప్రేమించడానికి మనలో ఏ యోగ్యత ఉంది చెప్పండి? ఇంత గొప్ప దేవుడు ఈయన. ఈయన గురించి చెప్పుకుంటా పోతే చాలా టైం అయిపోతుంది. నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. కాబట్టి వాగ్దానం యొక్క విలువ తెలుసుకోండి. నేను తెలుసుకున్న దేవుని యొక్క ప్రేమను. కాబట్టి వాగ్దానం చివరిలో కూడా నెరవేరుతుంది. కాబట్టి ధ్యానం చేయండి, ప్రభువుని అడగండి. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, నీకు తెలియజేస్తా. నేను అడుగుతా వచ్చా వాగ్దానం యొక్క విలువ ఎలా అనుకునేదాన్ని ఎలా చేశాడు చూడండి. కాబట్టి దేవుడిచ్చిన మాట అబద్ధం అవుతుందా? అబద్ధం ఆడుటకు అయినా నరుడు కాదు. నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు ధ్యానం చెయ్యి. నీ జీవితంలో ఏమి చేయబోతున్నాడో కూడా ముందుగా చెప్పేది ప్రభు ఒక్కడే కదా. కొంతమంది ఏం చేస్తారు, లోకస్తులు ఏం చేస్తారమ్మా? చెప్పించుకుంటా ఉంటారు కదా. అది నెరవేరుతాయా? గ్యారంటీ లేదు కదా. ఉందమ్మా, వాడు ఊహించి చెప్పేస్తాడు. కానీ దేవుడు గొప్పోడు. కాబట్టి ఈయన మాట తప్పక మాట ఇచ్చి మాట లేదు. కాబట్టి ఈ దేవుణ్ణి గణపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఆయనలో ఉన్నటువంటి మర్మాలను గూఢమైన సంగతులు నీకు అర్థం కావవి. అవి ఆల్రెడీ ప్రభువులో పూర్తిగా ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి. కాబట్టి ఈనాడు మనకిచ్చిన ధన్యత ఏంటంటే ప్రభువుని గమనించు, ప్రభువుని ధ్యానం చేయి, ప్రభు యొక్క ప్రేమను గుర్తెరుగు. అప్పుడే నీకు అన్నీ అర్థమవుతాయి. బైబిల్ కూడా అర్థం కాదు, అర్థమవుతుందా? ఏదో చదువుతాం, గబ 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 చదివేస్తాం, బుక్స్ చదివినట్టు చదివేస్తాం. కానీ దానిలో ధ్యానం చేస్తే దావీదు గ్రహించాడు, ఈనాడు మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం.